హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఉగాది పండుగ రోజు చేసిన పోలేలు అయితే చూపిస్తున్నాను ఈరోజు. వీటిని పోలాలు అనొచ్చు, భక్షాలు అనొచ్చు, నేతి బొబ్బట్లు అనొచ్చు, ఇలా చాలా రకాల పేర్లు అయితే పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన పేరుతోనైతే పిలవండి. నేనైతే పోలాలనే పిలుస్తాను. మా సైడ్ పోలాలు అంటారు కాబట్టి నేను పోలాలనే పిలుస్తాను. దానికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ అయితే శనగపప్పు తీసుకున్నాను. ఈ పప్పు కొద్దిసేపు నానితే మనకు తొందరగా ఉడికిపోతుంది. నేను మార్నింగే నానబెట్టాను, లేవడంతోనే నానబెట్టాను. ఒక సైడు పప్పు నానబెట్టుకుని ఇంకో సైడ్ పూర్ణం బూరెల గురించి పప్పును రైస్ అయితే నానబెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో పూర్ణం బూరెలు ఎలా చేసుకున్నానో అది కూడా చూపిస్తాను. పప్పును అయితే ఒక 2 టైమ్స్ వాష్ చేసి అయితే నానబెట్టుకున్నాను. తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాతనైతే అందులో కొద్దిగా నెయ్యి, సాల్ట్, కొద్దిగా పసుపు. మనము పసుపు అనేది ఆప్షన్, అది కొద్దిగా కలర్ కోసం అయితే పసుపు యాడ్ చేశాను నేను. కలర్ఫుల్గా కనిపిస్తే బాగుంటాయి కదా, నేను కలర్ఫుల్గా కనిపించడం కోసం అయితే కొద్దిగా పసుపు యాడ్ చేసి పప్పునైతే ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకో సైడ్ అయితే నేను పిండి రెడీ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ కేజీ పప్పుకి నేను హాఫ్ కేజీ పిండి అయితే తీసుకున్నాను. పిండిని అయితే మంచిగా జాలి పట్టుకుంటున్నాను. కంపల్సరీ మనమైతే జల్లెడ అయితే పట్టుకోవాలి. జల్లెడ పట్టుకుంటేనే మనకు ఇంకా సాఫ్ట్గా వస్తాయి. జల్లెడ పట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా నెయ్యి, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నా నెయ్యి అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా ఉంది, అందుకే స్పూన్తో కొద్దిగా వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారిగా వాటర్ వేసి కలపకూడదు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పోలేలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే డైరెక్ట్ బెల్లం పాకం అవి అన్నీ పట్టకుండా చేస్తాను. కొందరు బెల్లం పాకం పట్టి అందులో వేస్తారు కదా, నేను అట్లా వేయకుండా బెల్లం పాకం పట్టకుండా డైరెక్ట్గా మిక్సీ చేసుకొని వేస్తాను. ఇలా పిండి అయితే మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మనం ఎంత బాగా పిండిని కలుపుకుంటే అంత బాగా సాఫ్ట్గా వస్తాయి. నేనైతే మంచిగా నా బలం అంతా ఉపయోగించి మరి పిండిని అయితే విసికి పెట్టుకున్నాను. పిండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన పోలేలు అంత టేస్ట్ ఉంటాయి, అంత సాఫ్ట్గా అయితే వస్తాయి. అందుకే చాలాసేపు అయితే నేను కలుపుతూ ఉన్నాను. పోలేలు తయారు చేసే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మొత్తం కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనము దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. మనము ఎప్పుడైనా సరే పిండి మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి పిండికి. అది మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇంకొంచెం పిండి అంతసేపు మనము మన పప్పు ఎక్కడి వరకు వచ్చిందో చూడాలి. మా పప్పు అయితే బాగా ఉడికిపోయింది. అదొక పప్పు పట్టుకొని చూస్తే ఇట్లా చెదిమిపోయేటట్టు ఉండాలి. అంత పప్పు అయితే బాగా ఉడికిపోయింది. నా ఆత్రానికి ఏమంటారు, తొందరపాటుకి అయితే ఆ వేడి ఉండగానే మిక్సీ జార్లో వేసాను. తర్వాత అయినా కూడా మళ్ళీ అది చల్లారేంతసేపు కూడా వెయిట్ చేశాను. మన ఆగానికి అయితే తొందర చల్లబడుతుందా, మళ్ళీ ఆ మిక్సీ జార్ నుండి తీసేసి ఫ్యాన్ కింద పెట్టేసి చల్లగా అయిన తర్వాతనైతే నేను మిక్సీ పట్టుకోవడానికి పెట్టుకున్నాను. తర్వాత ఇంకో సైడ్ బెల్లం అయితే రెడీ చేసుకున్నాను. బెల్లం అయితే తురుముకుంటున్నాను. బెల్లం తురుముకున్న తర్వాత నా పప్పు అయితే కొద్దిగా చల్లారింది, అందులోనే డైరెక్ట్ వేస్తున్నాను. ఈ బెల్లమును పప్పు డైరెక్ట్ అసలు ఆ వేడికి బెల్లం అయితే అందులోనే కరిగిపోయింది. నెక్స్ట్ 2 ఇలాచీలు అయితే వేసాను నేను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే వేసేసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి నేను ఒక హాఫ్ కేజీ పప్పుకి ఒక పావు కేజీ అంతా రవ్వనైతే తీసుకున్నాను. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇలా రవ్వని మంచిగా నెయ్యిలో అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనము మిక్స్ చేసి రెడీ పెట్టుకున్న పప్పు పేస్ట్ ఇందులో వేసేయాలి. చూస్తుండగానే అడుగు అంటుతుంది, మాడిపోతుంది. అది కొద్దిగా మాడిపోయింది కూడా. స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూనే ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ పోలాలకు మనము నెయ్యి ఎక్కువనే పడుతుంది. మనము నెయ్యి ఎంత ఎక్కువ
వాడితే అంత టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా సోంపు యాడ్ చేసుకోవాలి. ఈ సోంపు వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ మన పిండి అయితే కొద్దిగా రెస్ట్ ఇచ్చాం కదా, మన పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. మనకి పిండి మిక్స్ అనేది మనము అట్లా కడుతూ లడ్డులాగా రావాలి. దానికోసం అయితే మనం కొద్దిసేపు మన ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు మన పిండి మిశ్రమాన్ని. తర్వాత నెక్స్ట్ మనము పిండి తీసుకొని అలా చపాతీలాగా కొద్దిగా చేతులతోనే ఒత్తుకోవాలి. మనకి మైదా పిండి కాబట్టి చాలా ఈజీగానే వస్తుంది. గోధుమ పిండి అయితే కంపల్సరీ చపాతీ కర్ర ఇవన్నీ అవసరం, కానీ మైదా పిండికి అట్లా అవసరం లేదు. అలా వేసుకొని మిడిల్లో మన పూర్ణం ఉంచేసి మన పిండిది మొత్తము క్లోజ్ చేయాలి. ఎలాంటి సైడ్స్కి అసలు ఎలాంటి ఓపెన్స్ లేకుండా మైదా పిండి ఎట్లయినా సాగుతుంది కాబట్టి ఇలా లాగి మొత్తము క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి కవర్స్ పెట్టి. ఈజీగా వస్తుంది. అసలు గోధుమ పిండి చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఆ కోళ్ళతో వేస్తుంటే అతుక్కుపోవడము అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ మైదా పిండితో అట్లా కాదు. మనం ఇట్లా కవర్ పెట్టేసి ఇట్లా అంటూ ఉంటేనే సాఫ్ట్గా తొందర అయిపోతుంటాయి. ఈ బూరెలకు కూడా టైం ఎక్కువ పట్టదు, వాటికి టైం కూడా ఎక్కువ పడుతుంది. అలా మొత్తం ఆల్ సైడ్స్ క్లోజ్ చేసుకొని మన కవర్కి కొద్దిగా ఆయిల్ లేకపోతే నెయ్యి రాసుకుంటూ అట్లా చేసేయాలి. అట్లా ఇంకో సైడు కవర్ పెట్టేసి అట్లా ఒత్తుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇట్లా మనం ఎన్ని కావాల్సి అంటే అన్నీ చేసేసుకోవచ్చు. తర్వాత పెనం మీద కొద్దిగా నెయ్యిని అయితే మొత్తము ఎక్కువ నెయ్యితోనే వేసిన చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యితో వేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్తో కన్నా. తర్వాత మనం పోలేని అయితే కాల్చుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు చూడడానికి అట్లా కనిపిస్తుంది కదా పిండిలా, కానీ ఆ పిండి కూడా మనం కాల్చుకున్న తర్వాత మంచి పొరలాగా ఏర్పడుతుంది. చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది పూర్ణం అనేది బయటకు రాదు అంత. ఇప్పుడు మనము కాల్చకముందు కనిపించిన కాల్చిన తర్వాత మాత్రం అదొక లేయర్ లాగా ఏర్పడుతుంది. చూడండి ఎంత లేయర్ లాగా ఏర్పడుతుందో. అది అసలు బయటకి రాదు, అంత బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇట్లా వేయడం వల్ల. మనం నెయ్యి ఎంత బాగా వేసి కాల్చుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కాల్చుకోండి, కానీ బొబ్బట్ల కంటే నెయ్యి ఉండాల్సిందే కదా. నెయ్యి ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది కదా. చూడండి మనకు స్టార్టింగ్లో ఎట్లా కనిపించింది, ఊడిపోతుందేమో అన్నట్టు అనిపించింది. చూడండి నెక్స్ట్ చూడండి అట్లే కనిపిస్తుంది కదా, కానీ కాల్చిన తర్వాత మాత్రం అట్లా ఉండదు. అది కూడా ఒక లేయర్ లాగా ఉండి మంచిగా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కరైనా సరే ట్రై చేసి ఉండి నాకు ఎలా వచ్చాయో ఒక్క కామెంట్ చేయండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను ఇప్పుడు దీంట్లో డిఫరెంట్గా చెప్పాను. నేను రవ్వ వేసాను, చాలామంది రవ్వ వేయరు, కానీ రవ్వతో కూడా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. దానికంటే ఇదే బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఇవ్వండి. నేను మిగతాయి కూడా కంప్లీట్ చేసేసాను. ఇవి నా పోలేలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీకు కూడా నచ్చుతాయి. ఒకసారి నేను చేసే విధంగా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ ఒక లైక్ వలన మన వీడియో మరికొందరికి షేర్ అవుతుంది. పోలాలు పూర్ణం బూరెలు అయితే దేవునికి నైవేద్యం పెట్టేశాను. నెక్స్ట్ వీడియోలో నేను పూర్ణం బూరెలు ఎలా చేశానో ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ప్లీజ్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.